ఎలా చూస్తారు ఈ అరెస్ట్ ని? ఎలా చూస్తారు? నిజంగా ఈ భూమి అక్రమాలు పాల్పడ్డారా? ఏంటి అందరూ కొనుక్కున్నట్టే కొనుక్కున్నాం. అంటే అమ్మినోళ్ళు అన్ని చూపించే మాకు అమ్మారు, మేము అలాగే అమ్మాం. ఈనాడు పేపర్లో వాళ్ళు ప్రకటించి అమ్మారు, మేము కూడా ప్రకటించి అమ్మాం. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా ఈరోజు మీద కక్ష పూరితంగా నన్ను అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఎలా ఫైట్ చేయబోతాం? లీగల్గానే మేము కూడా సహకరిస్తున్నాం. కక్ష సాధింపులు నా కుటుంబం మీద కనుక చేస్తే పైన దేవుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు పైన దేవుడు ఉన్నాడు. ఈరోజు మీరు అధికారంలో ఉండొచ్చు, మీరు మమ్మల్ని పొక్కొచ్చు, కేసులు పెట్టొచ్చు, రెడ్ బుక్ తీయొచ్చు. కానీ మీకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం, మంచిని మీరు ఇంత దుర్మార్గంగా ఒక చిన్న కుర్రోడిని తీసుకొని, ఏమీ తెలియని కుర్రోడిని తీసుకొని మీరు అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి. ఇది ప్రజాస్వామ్యవాదులరా, ఇది గుర్తించండి. నేను గానా, నా కుటుంబం గానా అగ్రిగోల్డ్ ఆస్తులో కానీ ఏదైనా తప్పు చేసుంటే విజయవాడ నడిబొడ్డులో ప్రజల సాక్షిగా అవసరమైతే ఊరేసుకుంటాం, తప్పు చేసుంటే ఊరేసుకుంటాం. అంతేగాని ఇట్లా మమ్మల్ని బలహీన వర్గాలను వేధించడం న్యాయమా, ధర్మమా? చంద్రబాబు నాయుడు గారు, మీకు న్యాయమేనా? చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మరొకసారి మీరు ఆలోచన చేసుకొని మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా ఇది జోగి రమేష్ మీద కుమారుడి మీద జరిగిన దాడి కాదు. ఇది యావత్ బలహీన వర్గాల మీద, గౌడ కులం మీద, గౌడ కులస్తుల మీద జరిగిన దాడి.